Breaking news for all intermediate students. March 2026 academic year లో ఆప్ బోర్డ్ ఫిజిక్స్ ఎగ్జామ్ లో షాకింగ్ ట్విస్ట్. లాస్ట్ ఇయర్ 60 మార్క్స్ ఎగ్జామ్, ఇప్పుడు 85 మార్క్స్ పేపర్. సిలబస్ కుదా టోటలీ అప్డేట్ అయింది. ఆర్ యూ రెడీ ఫర్ ద బిగ్ చేంజ్? వాచ్ టిల్ ద ఎండ్ టు ప్రిపేర్ స్మార్ట్. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ సిలబస్ లో బాంబ్ బ్లాస్ట్ చేంజెస్. ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ కి షాకింగ్ అప్డేట్. ఫిజిక్స్ ఎగ్జామ్ ఇప్పుడు 85 మార్క్స్ లో ఉంటుంది. వెల్కమ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్, మీ అందరికీ ఉపయోగపడే ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఆప్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ BIE 2025 and 2026 academic year కి ఎంపీసీ బైపీసీ కోర్సెస్ లో సిలబస్ అండ్ క్వశ్చన్ పేపర్ మోడల్ చేంజ్ చేసింది. ఎస్పెషలీ ఫిజిక్స్ సబ్జెక్ట్ లో మేజర్ చేంజ్. లాస్ట్ ఇయర్ 60 మార్క్స్ పేపర్ ఇప్పుడు 85 మార్క్స్ పేపర్ GA మార్చారు. ఈ చేంజ్ ఎంపీసీ స్టూడెంట్స్ కి ఫిజిక్స్, మ్యాథ్స్ లో డెప్త్ పెరిగింది. బైపీసీ స్టూడెంట్స్ కి కుదా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది ఫర్ NEET ప్రిపరేషన్. క్వశ్చన్ పేపర్ మోడల్ కుదా మరింది. న్యూలీ 1 మార్క్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్డ్. మోర్ వెయిటేజ్ టు అప్లికేషన్ బేస్డ్ అండ్ హాట్స్ క్వశ్చన్స్, హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇమ్మీడియట్ GA న్యూ సిలబస్ కి అడాప్ట్ అవ్వాలి. ఓల్డ్ స్టడీ మెథడ్స్ చేంజ్ చేయాలి, కాన్సెప్చువల్ లెర్నింగ్ కి షిఫ్ట్ అవ్వాలి. ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఎగ్జామ్ లో చిన్న చేంజ్ కాదు, పెద్ద ట్విస్ట్. సెక్షన్ A లో ఇప్పుడు 9 క్వశ్చన్స్ కంపల్సరీ, నో చాయిసెస్. ఈ ఇమేజ్ లో మీరు చూస్తున్నది BIE ఆఫీషియల్ ఫిజిక్స్ సెక్షన్ A ప్యాటర్న్. 9 మార్క్స్. ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి, నో స్కిప్పింగ్. 9 డైరెక్ట్ క్వశ్చన్స్, 1 మార్క్ ఈచ్, కంపల్సరీ GA అటెంప్ట్ చేయాలి. ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ కి ఈ చేంజ్ క్లారిటీ దో ప్రిపరేషన్ చేయాలి. 9 మార్క్స్ సెక్షన్ A లో సెక్యూర్ చేయడం ఈజీ కానీ స్మార్ట్ వర్క్ అవసరం. ఫిజిక్స్ సెక్షన్ A లో టోటల్ 9 క్వశ్చన్స్, ఈచ్ 1 మార్క్ అండ్ నో చాయిస్. లో సెక్షన్ B కి పెద్ద చేంజ్ వచ్చింది. టోటల్ 14 క్వశ్చన్స్, నో చాయిస్. సెక్షన్ B లో ఇప్పుడు టోటల్ 14 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 10 నుండి 23 వరకు. ప్రతి క్వశ్చన్ కి 2 మార్కులు. టోటల్ 28 మార్క్స్. నో ఇంటర్నల్ చాయిస్. ఫిజిక్స్ సెక్షన్ B లో 14 కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ కి. 12 ప్రశ్నలు, కానీ 8 మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఇంటర్నల్ చాయిస్ దో టోటల్ 32 మార్కులు. సెక్షన్ C లో మొత్తం 12 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు 24 నుండి 35 వరకు. వాటిలో మీకు కావలసిన 8 ప్రశ్నలకే సమాధానం వ్రాయాలి. ప్రతి ప్రశ్నకి 4 మార్కులు, మొత్తం 32 మార్కులు. ప్రతి ప్రశ్నకు డైరెక్ట్ సమాధానం కాకుండా డెఫినేషన్, ఫార్మ్యులా, ఎక్స్ప్లెనేషన్, డయాగ్రామ్ ఉపయోగించండి. డయాగ్రామ్ కంపల్సరీ ఉంటే మర్చిపోకండి. సెక్షన్ C లో 12 ప్రశ్నల నుంచి 8 అటెంప్ట్ చేయాలి. ప్రతి ప్రశ్న 4 మార్కులకు, 32 మార్క్స్ లో ఫుల్ స్కోర్ సాధించండి. మొత్తం 3 ప్రశ్నలు ఉంటాయి, కానీ అటెంప్ట్ చేయాల్సిందేమో కేవలం 2 మాత్రమే. ఈ భాగంలో లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 8 మార్కులు. మొత్తం 3 ప్రశ్నలున్నా మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 2 ప్రశ్నలకు సమాధానం వ్రాయాలి. ఫుల్ 16 మార్క్స్. ఈ 8 మార్క్స్ ప్రశ్నల్లో ఇంట్రొడక్షన్, నీట్ డెరివేషన్ స్టెప్స్, డయాగ్రామ్ కంపల్సరీ. సూక్ష్మంగా వివరించాలి. డయాగ్రామ్ నీట్ అయితే కు పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. సెక్షన్ D లో 3 ప్రశ్నలు, అటెంప్ట్ చేయాల్సింది 2 మాత్రమే. ప్రతి ప్రశ్నకి 8 మార్క్స్, మొత్తం 16 మార్క్స్. 26 ఫిజిక్స్ కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ లోని సెక్షన్ A నుండి సెక్షన్ D వరకు మొత్తం 85 మార్క్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు. మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ, ఇది మీకు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సమాచారం. ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మరియు బెస్ట్ క్లిక్ కంటెంట్ అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెన్నో సబ్జెక్ట్స్, ఎగ్జామ్ స్ట్రాటజీ వీడియోస్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ.